ఏసీఎన్ న్యూస్ కి స్వాగతం. మాజీ కార్పొరేటర్ టీడీపీ నాయకులు దొడ్డపనేని రాజానాయుడు జన్మదిన వేడుకలను నెల్లూరు రూరల్ పొదలకూరు రోడ్డులోని రాజానాయుడు నివాసంలో గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా వారికి అండగా నిలబడే రాజానాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించామని, ఆయనకు ఉన్నత పదవులు వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు కృషి చేయాలని కోరుకుంటున్నామన్నారు. కార్యకర్తల అభివృద్ధికి పాటుపడే నాయకుడు రాజానాయుడు అన్నారు. సందర్భంగా రాజానాయుడు మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలకు హాజరైన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. జన్మదిన సందర్భంగా పెద్ద ఎత్తున వేడుకలను ఏర్పాటు చేసిన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నా జన్మదిన సందర్భంగా ఇంత భారీ ఎత్తున ఏర్పాటు చేసిన మా డివిజన్ నాయకులు రఘురామి గారు, శేఖర్ నాయుడు, అదేవిధంగా రాజేష్, రాజశేఖర్, తర్వాత జిల్లానేబాయ్ అందరూ కూడా మా క్లస్టర్ లెవెల్ చెన్సయ్య అందరూ కూడా చాలా భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళకందరూ కూడా నేను ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ పుట్టినరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి ఇద్దరు కూడా నేను ఒక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ అభిమానం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అభిమానానికి వీళ్ళకి నేను ఏమి చేసిన రుణం తీరదనే ఒక ఆలోచనలో ఉన్నాను. ఖచ్చితంగా వాళ్ళ ఆలోచనలకి తగిన విధంగా నేను నడుచుకొని వాళ్ళందరూ కూడా మంచి పేరు తెస్తానని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ రూరల్లో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూటమి ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజలకు అందిస్తున్నారు. అవన్నీ కూడా ప్రజలకందరికీ కూడా సవ్యంగా అందే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ మరి ఒకసారి నా పుట్టినరోజు
వేడుకలను ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటాను. సంతోషం. ఈరోజు ఆనంద హేళ శ్రీ దొడ్డపనేని రాజానాయుడు గారి ఇంట్లో జన్మదిన వేడుకలు కోలాహలంగా చాలా సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు ఈ యొక్క రూరల్ ప్రజలు. దీనికి అంతటికి కారణం ఈ రూరల్ ప్రజలకు ఆయన మీద ఉండేటువంటి అభిమానం, గౌరవం, ఆయన పట్ల ఉండేటువంటి ఆదరణ, ఆయన చూపించే ఆదరణ వల్లే ఈరోజు రూరల్లో కూడా ఈ ప్రజలంతా కూడా రాజానాయుడిని హక్కును చేర్చుకుంటూ ఉన్నాడు. తెలుగుదేశం పార్టీకి కేర్ ఆఫ్ అడ్రస్ దొడ్డపనేని రాజానాయుడు గారు. దొడ్డపనేని రాజానాయుడు గారు తెలుగుదేశం ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీ అంటే దొడ్డపనేని రాజానాయుడు లాగే ఈ యొక్క క్లస్టర్లో కానీ ఈ రూరల్లో కానీ ప్రజల అభిమానాన్ని హత్తుకున్నటువంటి ఏకైక నాయకుడు శ్రీ దొడ్డపనేని రాజానాయుడు గారు. ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు రాజకీయ భవిష్యత్తును ప్రసాదించాలని ముందుగా దేవదేవుని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి ఆయన కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. తర్వాత మన రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరి గిరిధర్ రెడ్డి గారు అపూర్వ సహోదరులు ఆయనకి ఆశీస్సులు అందించాలని చెప్పేసి ఆయన రాజకీయ భవిష్యత్తుని ఉన్నత స్థాయికి తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ, వారికి తెలియజేస్తూ, వారికి విన్నవించుకుంటూ మా రాజానాయుడు గారికి రాజకీయ భవిష్యత్తుని ప్రసాదించమని చెప్పేసి మరొకసారి మా రూరల్ ప్రజల తరఫున మేము కోరుకుంటూ ఉన్నాం. ఈరోజు ఆయన ఈ స్థాయిలో ఉన్నాడంటే ఒక సామాన్యమైనటువంటి